ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనదనిచ్చి చురుకైన మెలకువను అనుగ్రహించి మరో నూతన దినాన్ని, మరో సూర్యోదయాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం యొక్క చివరి దినాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృపా కనికర వాత్సల్యత మనతో ఉండేలాగున ఆయన పాదాలు చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపాల ఇంతకాలం సజీలెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయంలో తోడుగా ఉండి భద్రపరిచి మరో నూతన దినాన్ని ఇచ్చారు తండ్రి. ఈ సంవత్సరం యొక్క చివరి దినంలో ప్రవేశించడానికి మీ యొక్క మహాకృప చూపించారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజంతా కూడా తండ్రి మీ కృపా కాపుదల భద్రత మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. మా రాకపోకలను భద్రపరచండి, మా పని పట్ల తోడుగా ఉండండి. మేము చేయు ప్రతి పని ద్వారా మేము మహిమపరిచి కనపరిచే భాగ్యం నుండి మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన అయ్యా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి. మీ కొరకు మహిమకరంగా నమ్మకంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. కృపను అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలనైనా. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయమై మీ పాదాల చింత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. తండ్రి నాయన, మరి తండ్రి ఎంతమంది బిడ్డలనైనా ప్రార్థన వసతి కోరి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నారు, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మా పట్ల మీకున్న ప్రేమ, మా పట్ల మీకున్న కృప, మా పట్ల మీకున్న కనికరము కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మమ్మల్ని మీ రెక్కల చోటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినంలో నాయన ప్రవేశించడానికి మీ కృపనిచ్చారు. అయ్యా, ఎంతకాలం కాపాడారు, గొప్ప కార్యాలు మా జీవితం చేశారు. మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి మాతో ఉంచారు నాయన. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి, మీ కనికరంతో నింపండి నాయన. రాబో కొత్త సంవత్సరం కూడా తండ్రి నాయన మాకు ఆశీర్వాదకరంగా చేయండి నాయన. రాబో సంవత్సరాలు ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని బట్టి నాయన మీ కృపను గురిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ రోజునైనా తండ్రి యొక్క ప్రార్థన సభలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి నాయన తండ్రి ప్రత్యేకంగా మీ కృపల జ్ఞాపకం చేసుకొని రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఆయన. అయ్యా, ఎందుకంటే మీరు మా కొరకు త్వరలో రాబోతున్నారు. మీరు వచ్చేటప్పుడు గల మీరు సిద్ధపడి ఉండాలి ఆయన. మీకు మహిమకరంగా మీ కొరకు ఈ లోకంలో నమ్మకంగా జీవించాలి ఆయన. సహాయం చేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకుని రక్షణ అనుభవం దయచేయండి ఆయన. తండ్రి సిద్ధపాటు దయచేయండి ఆయన. దయచేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈరోజు తాము పుట్టినరోజు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతకాలం కాపాడే నూతన సంవత్సరం దాయకరించారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తాము పుట్టినరోజు జరుపుకొని నేను స్తుతించి మహిమపరిచి కనపరిచే భాగ్యం నుండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బిడ్డలు ఆశీర్వదించండి, ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. అయ్యా, అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలైనా తండ్రి అయ్యా తమ ప్రియులను బాగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలని నాయన మీ కృపతో నింపండి ఆయన. మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి అయ్యా మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు ఆయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు ఆయన. ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి. అయ్యా, దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి. మరొకసారి నాయన తండ్రి అయ్యా, ఈ రోజంతా కూడా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ సహాయం ఇవ్వండి. మరొకసారి నాయన తండ్రి ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో
ప్రవేశించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. సంవత్సరం అంతా కూడా కాపాడినందుకు మరోసారి మీకు వందనాలు నాయన. తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచి మీ సహాయాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట మీద బ్రతిమాలి కొనియాడి వినంగా వేడుకని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకావమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.